అందరికి అందరికి నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మనం ఈరోజు యూజీఈ ఐఐటి హైదరాబాద్ అండర్ గ్రాడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో యూజీఈ 2025 హైదరాబాద్ ఐఐటిలో ఏ విధంగా జరుగుతుందని చూద్దాం. ఈ యూజీఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశానికి ఉద్దేశించబడింది. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంల గ్రాడ్యుయేట్ 2 డిగ్రీలను సంపాదిస్తారు. బీటెక్ మరియు మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్. మాస్టర్ డిగ్రీకి పరిశోధన థీసిస్ పూర్తి చేయడం అవసరం. ఈ ప్రోగ్రాం విద్యార్థులను పరిశోధన ఆధారిత ఉద్యోగాలు మరియు ఉన్నత చదువులకు సిద్ధం చేస్తుంది. చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్స్ వివరాలు, మరి సీట్ వివరాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ బోర్డు మీద వీడియోలో కనిపిస్తున్నాయి. చక్కగా మరి చూడండి, ఈ బ్రాంచెస్ కూడా కనిపిస్తున్నాయి. ఈసీకి సంబంధించినటువంటి ఎన్ని సీట్లు, మరి ఇవన్నీ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా అయితే ఎన్ని సీట్లు కనిపిస్తున్నాయి, ఎన్ఐ అనేటువంటి కనిపిస్తుంది. కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటివి కూడా బ్రాంచెస్ వైడ్గా మనకి ఇక్కడ స్పష్టంగా మనకి వీడియోలో కనిపిస్తున్నాయి. వీటిని అబ్జర్వ్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే అప్లికేషన్ పోర్టల్ ఓపెన్స్ 4th ఫిబ్రవరి. ఆల్రెడీ అది అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. మరి అప్లికేషన్ పోర్టల్ క్లోజెస్ ఎప్పుడు క్లోజ్ అవుతుంటే 23వ తేదీ మార్చి 23కి లాస్ట్ అనమాట. మనం అప్లికేషన్ ఫిల్ చేసేదానికి ఆన్లైన్లో. కాబట్టి ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకుని ఆన్లైన్ సబ్మిట్ చేయొచ్చు. సో తర్వాత ఎండింగ్ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 19వ తేదీ 2025 జరుగుతుంది. ఏప్రిల్ 19. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇస్తారు. అది జూన్ 4 నుంచి 6 తేదీ వరకు ఆన్లైన్లోనే జరుగుతుంది. ఆన్లైన్లోనే ఈ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి. ఇకపోతే ఇంకా అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్స్ ఒక ఎగ్జామ్ జరిగే 10 రోజుల ముందుగా మనకి అందజేయబడతాయి, ఆన్లైన్లో అందజేయబడతాయి. సో ఈ విధంగా ఈ ఐఐటి హైదరాబాదు సంబంధించినటువంటి ఉన్నాయి. ఇక్కడ ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాసేందుకు అర్హులు అనేది చూద్దాం. జూన్ 2025 నాటికి గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రాలతో 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 2021 లేదా అంతకు ముందు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. 2021 కంటే ముందు అంటే 2021 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక ఎగ్జామ్ మోడ్ కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఎలా జరుగుతుంది. ఈ విధానంలో దరఖాస్తుదారులు ఐఐటి హైదరాబాద్ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష యూజీఈకి హాజరు కావాలి. ఈ పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది మరియు 2 విభాగాలను కలిగి ఉంటుంది, 2 సెక్షన్ కలిగి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఎస్యూపిఆర్ సెక్షన్, రెండు వచ్చేసి రీప్ సెక్షన్ ఉంటుంది. ఈ ఎస్యూపిఆర్ సెక్షన్లో 60 నిమిషాల పాటు విషయ ప్రావీణ్య పరీక్ష ఉంటుంది. ఆర్ఈఏపి రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో 120 నిమిషాలు ఉంటుంది అన్నమాట. ఈ టెస్ట్ కూడా 120 నిమిషాలు ఉంటుంది. ఇకపోతే షార్ట్ లిస్టింగ్, దరఖాస్తుదారులను ఎస్యూపిఆర్ స్కోర్ ఆధారంగా ఫిల్టర్ చేసి ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడానికి రీప్ స్కోర్ ఆధారంగా ర్యాంక్ ఇస్తారు. ఈ రెండు విభాగాల్లో 25% నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇకపోతే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 19, 2025 మరి 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది ఆ రోజు. తర్వాత ఇది ఈ ఎగ్జామ్ అనేక నగరాల్లోని బహుళ కేంద్రాల్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ డైవర్సిటీ అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఐఐటి హైదరాబాద్ తన విద్యార్థుల జనాభాలో వైవిధ్యాన్ని విలువైనదిగా భావిస్తుంది మరియు దాన్ని పెంచడానికి కృషి చేస్తుంది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రారంభించిన ఇతర విజయవంతమైన కార్యక్రమాల కొనసాగింపుగా ఈ సంవత్సరం యూజీఈ మోడ్ ద్వారా ప్రవేశానికి ఇంటర్వ్యూలకు షార్ట్ లిస్ట్ చేయబడ్డ అభ్యర్థుల్లో కనీసం 25% మంది మహిళలను కలిగి ఉండాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా మహిళా దరఖాస్తుదారులకు దరఖాస్తు రుసుము 1500కు తగ్గించబడింది. మిగతా వాళ్ళకి వచ్చేసి దరఖాస్తుదారులందరికీ రుసుము వచ్చేసి 3000 వరకు ఉంది అనమాట. 3000 వరకు ఉంది.
ఎలా అప్లై చేయాలి? ఎలా అప్లై చేయాలంటే ప్రకటించిన గడువులోగా పరీక్షకు హాజరు కావడానికి మీరు ఆన్లైన్లో నమోదు చేసుకుని దరఖాస్తు ఫారం నింపాలి. దరఖాస్తు రుసుము వచ్చేసి మహిళా పురుషులకు వచ్చేసి 3,000, మహిళలకు వచ్చేసి 1,500. ఈ అమౌంట్ మాత్రం తిరిగి చెల్లించబడదు. ఇక ఆర్థిక సాయంగా చూస్తున్నట్లయితే విద్యార్థులు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించడానికి త్రిబుల్ హైదరాబాద్ సురక్షితమైన మరియు మద్దతు ఇచ్చే వాతావరణాన్ని అందిస్తుంది. తిరిగి చెల్లించదగిన రుణం రూపంలో ఆర్థిక సహాయం అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ అయితే యూజీకి హైదరాబాద్ త్రిబుల్ యూజీకి ఎలా ప్రిపేర్ కావాలి? ఎస్సిపిఆర్ మరియు ఆర్ఈఏపి అనేటువంటి ఉంది. 2 సెక్షన్లు. ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాటిలో భౌతిక శాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం సిబిఎస్ఈ మరియు చాలా రాష్ట్రాల సిలబస్ లో ఆధారంగా ఉంటాయి. అయితే రీప్ దరఖాస్తుదారు యొక్క విమర్శనాత్మక మరియు సృజనాత్మక ఆలోచన సామర్థ్యాలను పరీక్షించడంపై దృష్టి పెడుతుంది. ఇక మనం ట్యూషన్ ఫీజు విషయం అంటే ఫీజు విషయాన్ని కనుక వచ్చినట్లయితే మరి ట్యూషన్ ఫీజు వచ్చేసి సంవత్సరానికి 4,50,000 ఉంటుంది. సంవత్సరానికి ట్యూషన్ ఫీజు 4,50,000. ఇక హాస్టల్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ వేరుగా ఉంటాయి. హాస్టల్ ఛార్జ్ వచ్చేసి 4,000, నెలకు వచ్చేసి 4,000. మెస్ ఛార్జ్ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి 5,000 ఉంటుంది అనమాట. వన్ టైం ఫీజు వచ్చేసి 26,750 రూపాయలు పే చేయాలి. ఇది ఈ ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరం కూడా రివైజ్ అవుతుంటుంది, మారుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఏ ఇయర్కి ఆ ఇయర్ మారుతుంటుంది. ఇది వచ్చేసి బేసిక్ అనమాట. ట్యూషన్ ఫీజు కానీ హాస్టల్ ఛార్జ్, మెస్ ఛార్జ్, సో ఇట్లాగా ఉంటుంది అనమాట ఫీజు వివరాలు. సాధారణంగా ఎక్కువ మంది సిఎస్సి ఆప్షన్ ఇస్తూ ఉంటారు సిఎస్సి తీసుకోవడానికి. ఎందుకంటే కంపెనీస్ లో మనం సాఫ్ట్వేర్ గా జాయిన్ కావాలంటే సిఎస్సి బ్రాంచ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా పెద్ద ప్యాకేజీలు కూడా వచ్చేలాంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా స్టూడెంట్స్ సిఎస్సికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ త్రిబుల్ హైదరాబాద్ లో సిఎస్సికి సంబంధించిన కరికులం కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. మరి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కరికులం అండ్ గ్రాడ్యుయేషన్ రిక్వైర్మెంట్స్ అనేటువంటిది చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే క్రెడిట్స్ ఎర్నడ్ అనమాట. సో క్రెడిట్స్ రావడం సబ్జెక్ట్స్ కి ఆ క్రెడిట్స్ ఎన్ని వచ్చాయి అనేటువంటి దాని మీద బట్టి వాళ్ళకి మార్క్స్ అనేటువంటి డిపెండ్ అయి ఉంటాయి. చూడండి ఇవన్నీ కూడా కోర్స్ కోడ్, కోర్స్ నేము, తర్వాత సెమ్ ప్రకారం సెమ్లో తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ క్రెడిట్స్ ఎన్ని వస్తాయి అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాం చూడండి మీరు. సో ఇక్కడ 2 సెమిస్టర్లు ఉంటాయి. మాన్సూన్ ఒకటి, స్ప్రింగ్ ఒకటి. మాన్సూన్ సెమిస్టర్, స్ప్రింగ్ సెమిస్టర్. సో ఈ విధంగా మనకి ఈ కరికులాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు అందజేస్తున్నాను. చక్కగా చూడండి, అబ్జర్వ్ చేయండి. సెమిస్టర్ వైడ్గా చూడండి. ఇక్కడ ఉదాహరణకి 4వ సెమిస్టర్, 4th ఇయర్ తీసుకున్నట్లయితే ఫస్ట్ సెమిస్టర్, ఇది సెకండ్ సెమిస్టర్ అవుతుంది. కాబట్టి ప్రతి ఇయర్ కూడా 2 సెమ్లు ఒకటి కరికులం ఇవ్వబడింది. తర్వాత ఇక్కడ చూడండి కేటగిరీ. సో ఇక్కడ టోటల్గా క్రెడిట్స్ ఎన్ని వస్తాయి, పర్సంటేజ్ ఎంత, 161 క్రెడిట్స్ వచ్చినాయి. వాటికి మనకి ఎన్ని మనం గెయిన్ చేస్తున్న దాని ప్రకారంగా పర్సంటేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ త్రిబుల్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి కాంపిటీషన్ ఉంది. కాబట్టి దీంట్లో మంచి ర్యాంక్ వచ్చి చేరినట్లయితే మనకి ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. అనేక పెద్ద పెద్ద కంపెనీస్ దీంట్లో వస్తూ ఉంటాయి. సో వివరాలన్నీ కూడా మీకు పూర్తిగా అందజేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.